బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ మన వెనకాల మనల్ని, మన పరిస్థితుల గురించి మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూనే ఉంటారు కదండి. కాకపోతే అలాంటి వాళ్ళని చూసినప్పుడు నవ్వాలా లేకపోతే జాలి పడాలా అనేది అయితే నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు ఏ పరిస్థితుల నుంచి వచ్చారు అనేది పూర్తిగా మర్చిపోయి వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా అని ఎదుటి వాళ్ళని మాత్రం చాలా తేలిగ్గా విమర్శించేస్తూ ఉంటారండి. కాకపోతే ఏంటంటే ఇలా విమర్శన పొందిన వాళ్ళలో మనం మొదటి వాళ్ళము కాదు, ఆఖరి వాళ్ళము అంతకంటే కాదు. అందువలన ఏదో ఆ క్షణాన్ని అలా బాధ అనిపించినా దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుని మన పనులన్నీ మానుకోవాల్సిన అవసరం అయితే మనకు లేదు. జీవితం ఎలా తీసుకెళ్ళిపోతే అలాగ వెళ్ళిపోవలసిన బాధ్యులం కాబట్టి మనం మనకున్నంతలో ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం. అది వాళ్ళకే అర్థమయ్యేసరికి వాళ్ళ జీవితమే అయిపోతుందనుకోండి. ఇకపోతే మనం డైలీ ఇంట్లో పూజలు చేసుకోవడం కోసం పువ్వులు తీసుకొచ్చి అలా కవర్లతో ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాం కదండి. అవి తొందరగా పాడైపోతూ ఉంటాయి. వాటిని ఇలాగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో టిష్యూ పేపర్ వేసుకొని ఫ్లవర్స్ పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కనుక నిల్వ ఉంటాయి. మరి నా ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.